తెలంగాణ అప్పుడు కొంచెం 2014, 15 ఆ టైంలో ఈ మూవ్‌మెంట్ అది ఉండే గదా! సో, అప్పుడు ఒక ఫిల్మ్ 14కి వచ్చేసింది కదా! 14కొచ్చింది. అంటే ఆ మూవ్‌మెంట్ అంటే అప్పుడు 12కే వచ్చేసింది. 14కొచ్చింది. 12, 13కి కంప్లీట్ వచ్చింది అయిపోయింది. గానీ 14కొచ్చింది. ఆ 14కొచ్చినప్పుడు ఆ టైంలో ఆహ్, చాలా మూవీస్ అంటే కొంచెం ఈ తెలంగాణ తెలంగాణ స్లాంగ్ ఉన్న నేపథ్యంలో సినిమాలు స్టార్ట్ అప్పుడు అయింది. భూమల రామారం గాని, బంధుక్ గాని ఇవన్నీ ఉండే. అప్పుడు నాకు వాళ్ళ మెసేజ్ అప్పుడు నేను చూసుకోవడం స్టార్ట్ చేశా. ఇంకప్పుడు లేదంటే నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు మరి ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ అవే చేసినా లేదు మేము కూడా ఫ్రెష్ టాలెంట్స్ కోసం చూస్తున్నాం అని ఉండే అనమాట. సో, అప్పుడు 'బంధుక్' అనే సినిమా ఫస్ట్ సైన్ చేశా నేను. అందులో ఉండే పాటే 'తెలంగాణ బ్రెత్‌లెస్' సాంగ్ 'పూసిన పున్నమి వెన్నెల మీద' అది ఇప్పటికి కూడా అది అంటే తెలంగాణ సాంగ్స్‌లో అది ఇక టాప్ అనమాట అది. ఇప్పుడు ఈవెన్ అంటే ఆ ఒక్క సాంగ్ ద్వారా నేను అప్పుడు చదువుకునే టైంలో మీకు 'నాట ఆట' ఇవన్నీ ఐడియా ఉన్నాయి గదా! అమెరికన్ తెలుగు తెలంగాణ అసోసియేషన్ ప్లస్ పోతే నార్త్ అమెరికన్ తెలంగాణ తెలుగు అసోసియేషన్స్ అవును. గానీ, లేకపోతే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ గానీ, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం గానీ, మీరు నమ్మరు 2016లో నాకు ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చినాయి రమ్మని కన్వెన్షన్స్‌కి. సో, వాళ్ళే వీసా ప్రాసెస్ చేయించారు. అంటే మనం అప్పుడే ఇంక నేను రిజైన్ చేశాను. ఇన్ఫోసిస్‌లో వర్క్ చేస్తుంటే లేదు ఇట్స్ టైమ్ టు ఇక లేదు మనం మన ప్యాషన్‌ని పర్సూ చేద్దామని చెప్పి ఇంకొచ్చాను. అప్పుడు ఇంకా మెల్లమెల్లగా ఈ చేసుకుంటూ వెళ్ళాను. ఓకే.